ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిఈ రేషియోని వెరీ డీప్గా స్లోగా బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో ఉంటే ఈ వీడియో మీకు ఫౌండేషన్ లాగా ఉంటుంది. నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా నెక్స్ట్ పాయింట్కి బేస్, అది అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ముందు ఒక సింపుల్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మీరు స్టాక్ ఏదైనా చూస్తున్నారనుకోండి, ఆ స్టాక్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ ఉంది. ఇప్పుడు మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఆ స్టాక్ అనేది చీపా లేదా కాస్ట్లీ అని చెప్పి? చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. 100 రూపీస్ అంటే చీప్ అని అనుకుంటారు, 1000 రూపీస్ అంటే కాస్ట్లీ అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటి అంటే 100 రూపీస్ స్టాక్ కాస్ట్లీ అవ్వచ్చు, 1000 రూపీస్ స్టాక్ చీప్ అవ్వచ్చు. ఇది ఎలా పాసిబుల్ అంటే, ఎందుకంటే ప్రైస్ మాత్రమే చూసి డెసిషన్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఓకే, ఒక రియల్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. మీరు ఒక బిజినెస్ కొనాలనుకుంటున్నారనుకోండి, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఆప్షన్స్ 1 ఏంటి, ఇన్వెస్ట్మెంట్ 5 lakhs, ప్రాఫిట్ వచ్చి 1 lakh పర్ ఇయర్. ఆప్షన్ 2 ఏంటి, ఇన్వెస్ట్మెంట్ 5 lakhs, ప్రాఫిట్ 20,000 పర్ ఇయర్. ఇప్పుడు మీరు ఏది చూజ్ చేసుకుంటారో? ఆబ్వియస్లీ ఆప్షన్ 1. ఎందుకు అంటే బికాజ్ ఎర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, సో స్టాక్ మార్కెట్లో కూడా సేమ్ లాజిక్ అప్లై అవ్వాలి. ఇక్కడ పిఈ రేషియో ఎంట్రీ ఏంటి అంటే, పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్. దీనికి సింపుల్ మీనింగ్ ఏంటంటే, మీరు ఎంత పే చేస్తున్నారు, కంపెనీ ఎంత ఎర్న్ చేస్తుంది. ఫార్ములా అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. పిఈ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ పర్ షేర్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, కానీ మీనింగ్ కూడా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. షేర్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ ఉంది. ఈపీఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ ఉంది. ఇప్పుడు పిఈ ఎంత అవుద్ది, 100 డివైడెడ్ బై 10. 100 అంటే షేర్ ప్రైస్ కదా, డివైడెడ్ బై 10 అంటే ఈపీఎస్ ఎంత అవుతుంది, 100 డివైడెడ్ బై 10 అంటే 10 అవుతుంది. ఇక్కడ పిఈ రేషియో 10 అవుతుంది. దీనికి మీనింగ్ ఏంటంటే, మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ ఇయర్లీ 10 రూపీస్ ఎర్న్ చేస్తుందని. సో అప్రాక్సిమేట్గా 10 years రికవరీ టైం పడుతుందన్నమాట. ఇక్కడ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్గా గ్యారంటీ కాదు, కానీ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కోసం ఈ ఎగ్జాంపుల్ అన్నమాట. చాలామంది ఫార్ములా వర్క్ని మాత్రమే అర్థం చేసుకుంటారు, కానీ దీని మీనింగ్ ఏంటి, పిఈ అంటే మీరు ఎర్నింగ్కి ఎంత మల్టిపుల్ పే చేస్తున్నారని. పిఈ 10 అంటే 1 రూపీ ఎర్నింగ్ కోసం 10 రూపీస్ పే చేస్తున్నారన్నమాట. పిఈ 50 అంటే 1 రూపీ ఎర్నింగ్స్ కోసం 50 రూపీస్ పే చేస్తున్నారని. సో ఎక్కువ పిఈ అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ టాపిక్కి వెళ్దాం. లో పిఈ మంచిదా, హై పిఈ మంచిదా? లో పిఈ అంటే చీప్ సిగ్నల్ ఫ్రెండ్స్, గ్రోత్ కూడా స్లో అవ్వచ్చు, మార్కెట్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉండొచ్చు. హై పిఈ అంటే కాస్ట్లీ సిగ్నల్, అంటే ఫ్యూచర్ గ్రోత్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట, ఇన్వెస్టర్స్ ట్రస్ట్ కూడా. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, లో పిఈ ఆల్వేస్ గుడ్ కాదు ఫ్రెండ్స్, హై పిఈ ఆల్వేస్ బ్యాడ్ కాదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే టెక్ కంపెనీస్ ఉంటాయి కదా, ఫ్యూచర్లో ఫాస్ట్గా గ్రో అవుతాయి, కాబట్టి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పే చేస్తారనమాట. సో పిఈ హై ఉంటుంది, ఇంకా బ్రాండ్ వాల్యూ కూడా ఇంపాక్ట్ చేస్తుందన్నమాట. అదే లో పిఈ అంటే కంపెనీ స్లోగా ఉండొచ్చు ఫ్రెండ్స్, లేదా రిస్క్ ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ గ్రోత్కి మీద క్లారిటీ ఉండకపోవచ్చు అన్నమాట. కాబట్టి మార్కెట్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. కామన్గా బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, లో పిఈ చూసుకోవడం, అలాగే హై పిఈ చూసి భయపడడం, సింగిల్ మెట్రిక్ యూజ్ చేయడం అన్నమాట. ఇది చాలా డేంజరస్ ఫ్రెండ్స్. దీనికి సింపుల్ రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇండస్ట్రీతో కంపేర్ చేయండి ఫ్రెండ్స్. కంపెనీ పాస్ట్ పిఈ చూడండి, గ్రోత్ కన్సిడర్ చేయండి. అలాగే ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాం అనుకో ఫ్రెండ్స్, ఫార్వర్డ్ పిఈ ఉంటుంది, ఫ్యూచర్ ఎర్నింగ్స్ బేస్ చేసి క్యాల్కులేట్ చేస్తారన్నమాట. అలాగే ట్రైలింగ్ పిఈ కూడా ఉంటుంది, పాస్ట్ ఎర్నింగ్స్ బేస్ చేసి మాట. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, లాస్ మేకింగ్ కంపెనీస్కి పిఈ ఉండదు ఫ్రెండ్స్, అకౌంటింగ్ చేంజెస్ ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. సో బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. పిఈ అంటే ప్రైస్ వర్సెస్ ఎర్నింగ్స్, లో పిఈ చీప్ సిగ్నల్ ఫ్రెండ్స్, హై పిఈ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్, కానీ ఫైనల్ డెసిషన్ కాదు ఫ్రెండ్స్. లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పిఈ రేషియో డైరెక్షన్నే చూపిస్తుంది, డెసిషన్ తీసుకోవడం గురించి కాదు ఫ్రెండ్స్. అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మనం పిఈ రేషియో కాన్సెప్ట్ని థియరీలోనే చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు రియల్ స్టాక్స్లో కూడా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్గా మనం 2 కంపెనీస్ తీసుకుందాం. ఒకటి టీసీఎస్, రెండోది ఇన్ఫోసిస్. రెండు కూడా ఐటీ కంపెనీసే, 2 స్ట్రాంగ్ కంపెనీసే. కానీ ఇన్వెస్టర్స్కి డౌట్ ఉంటుంది ఏది బెటర్ అని చెప్పి. ముందు సపోజ్ టీసీఎస్ ప్రైస్ 3,500 ఉంది అనుకోండి, ఇన్ఫోసిస్ ప్రైస్ 1,500 ఉంది అనుకోండి. ఇప్పుడు బిగినర్స్ ఏమనుకుంటారు, ఇన్ఫోసిస్ చీప్ అనుకుంటారు, ఎందుకంటే ప్రైస్ తక్కువ. కానీ ఇది రాంగ్ థింకింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎర్నింగ్స్ చూడాలి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ నెంబర్స్ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్కే, అది గుర్తుపెట్టుకోండి. టీసీఎస్ ఈపీఎస్ 120 ఉందనుకోండి, ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ మాట. ఇన్ఫోసిస్ ఈపీఎస్ 60 ఉంది. ఇప్పుడు క్యాల్కులేషన్ చూద్దాం ఫ్రెండ్స్. టీసీఎస్ పిఈ
మనకు కావాలంటే మనం ఏం చేస్తాం, షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్ వేస్తాం కదా. షేర్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ 3500 ఉంది, డివైడెడ్ బై ఈపీఎస్ అంతా 120 రూపీస్. అప్పుడు ఎంత వచ్చింది 29. అంటే టీసీఎస్ పిఈ రేషియో 29 వచ్చింది. అలాగే ఇన్ఫోసిస్ పిఈ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ వచ్చి 1500 డివైడెడ్ బై ఈపీఎస్ ఎంత 60. సో మనకి ఎంత వస్తుంది 25 వస్తుంది. ఇప్పుడు క్లారిటీ స్టార్ట్ అయిందా ఫ్రెండ్స్? ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే టీసీఎస్ పిఈ 29 అంటే మీరు 1 రూపీ ఎర్నింగ్స్ కోసం 29 రూపీస్ పే చేస్తున్నారండి. ఇన్ఫోసిస్ పిఈ 25 అంటే 1 రూపీస్ ఎర్నింగ్ కోసం 25 రూపీస్ పే చేస్తున్నారండి. సో ఇన్ఫోసిస్ కొంచెం చీపర్ కంపేర్ టు ది టీసీఎస్. ఇక్కడ బిగినర్స్ మిస్టేక్ చేస్తుంటారు, ఏంటి ఇన్ఫోసిస్ చీప్ కాబట్టి అదే కొనాలని. కానీ వెయిట్ ఫ్రెండ్స్, కానీ చాలా పాయింట్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఒకటి ఏంటంటే ఫ్యూచర్లో ఎవరు ఫాస్ట్గా గ్రో అవుతారు. సపోజ్ టీసీఎస్ గ్రోత్ స్టేబుల్గా ఉంది అండ్ స్ట్రాంగ్, అలాగే ఇన్ఫోసిస్ గ్రోత్ మోడరేట్ మాట, అప్పుడు టీసీఎస్కి హై పీఈ జస్టిఫై అవ్వచ్చు మాట. ఎందుకు అంటే ఫ్యూచర్ ఎర్నింగ్స్ స్ట్రాంగ్ కాబట్టి. అలాగే టీసీఎస్ చూసారనుకోండి, స్ట్రాంగ్ బ్యాండ్, అలాగే స్టేబుల్ ఎర్నింగ్స్, అలాగే కన్సిస్టెన్స్ పెర్ఫార్మెన్స్ మాట. అదే ఇన్ఫోసిస్ చూసారనుకోండి, గుడ్ కంపెనీ, స్లైట్ ఫ్లక్చువేషన్గా ఉండొచ్చు మాట. కాబట్టి మార్కెట్ టీసీఎస్కి ప్రీమియం ఇవ్వచ్చు మాట. ఇప్పుడు కరెక్ట్ థింకింగ్ ఏంటి, ఇన్ఫోసిస్ చీపు, పిఈ తక్కువ, టీసీఎస్ ప్రీమియం, పిఈ ఎక్కువ. కానీ డెసిషన్ ఎలా ఉండాలి, ఇఫ్ టీసీఎస్ ఫ్యూచర్ స్ట్రాంగ్ అంటే హై పిఈ యాక్సెప్టబుల్, ఇఫ్ ఇన్ఫోసిస్ గ్రోత్ ఇంప్రూవ్ అయితే బెటర్ ఆపర్చునిటీ. మీరు బిగినర్ అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇండస్ట్రీలో కంపేర్ చేయండి, పిఈ డిఫరెన్స్ ఎందుకు అని చెప్పి క్వశ్చన్ అడగండి, బ్లైండ్గా కొనకండి. ఇక్కడ మెయిన్ లెసన్ ఏంటంటే ప్రైస్ చూసి డెసిషన్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. పిఈ ఒక్కదాన్నే చూసి డెసిషన్ కూడా తీసుకోకూడదు, కాంటెక్స్తో చూడాలి. మార్కెట్లో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ప్రైస్ చూడరు ఫ్రెండ్స్, వాల్యూ చూస్తారు. పిఈ రేషియో మీకు ఆ వాల్యూని చూపిస్తుంది మాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా పిఈని ఎలా యూజ్ చేయాలనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. అయితే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఇన్ కేస్ ఈ పిఈ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ అన్ని పోస్ట్ అయింది, నేను తొందరగా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్ ఫ్రెండ్స్.